ప్రేమమయుడా, నీకు వందనములు. ఆది అంతమైన దేవుడవు, అల్ఫా ఒమేగా అయిన దేవుడవు, నరులారా తిరిగి రండని సెలవిస్తున్నటువంటి దేవుడవు. ప్రభువా, ఇశ్రాయేలు నీవు రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రమ్ము అంటున్నావు. తండ్రి, ఈ చిన్న సంఘముగా మేము కూడుకొని ఉండగా మాతో మీ సన్నిధి ఉంచండి, మాలో మీరు ఉండండి, మీ మాటలు దయచేయండి, మీ కృపను మాకు అందించండి. నేను మాట్లాడితే అది ఎవరికి ఉపయోగం లేదు నాయన, మీరు మాట్లాడితే సర్వమానవాళికి ఉపయోగం ఉంటుంది. ప్రభువా, మీ మాటలు మాకు దయచేయమని, నన్ను మరుగుపరచమని, నా నోటికి నోరై ఉండమని, నా నోటిని బోరగా వాడుకొనమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. ఎక్కువసేపు నేను తీసుకోను, కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంలోనికి. మత్తయి సువార్త 22వ అధ్యాయము మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నవి. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించెను. చాలు. అలాగే ఇదే విషయము లూకాసు వార్తలో కొంచెం విపులముగా ఉన్నది. లూకాసు వార్త 14వ అధ్యాయము 18వ వచనం చూడండి. వారందరూ కూడా చూడండి, అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేననెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నువ్వు త్వరగా పట్టణపు వీధిలోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసితిని గాని ఇంకనూ చోటున్నదని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గముల్లోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని
బలవంతము చేయము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. చాలు. చూడండి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఈ రెండు వర్తమానములు కూడా ఒకటే. అక్కడ మత్తయ్య గారు రాశారు, ఇక్కడేమో లూకా గారు రాశారు. అయితే ఇక్కడ ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు పరలోక రాజ్యము అంటే, పరలోక రాజ్యము మనందరము కూడా అల్టిమేట్గా మనందరము కూడా ఎక్కడికి చేరాలంటే చిట్ట చివరి గుర్తు గమ్యము ఏదయ్యా అంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యము ఉంది అనేటువంటి వారు నమ్మేవాళ్ళు చేతులు ఎత్తండి. అందరూ నమ్ముతున్నారా? ఎరా నువ్వు నమ్మట్లేదా? నిద్రపోతున్నావా? నిజుడు. పరలోక రాజ్యము ఉన్నదండి. ఆడికి ఏం తెలుస్తుంది? చిన్నవాడికి ఏం తెలియదు. పెద్దవాడైన తర్వాత కొంచెం అందరూ చేతులు ఎత్తితే మానవ చేతులు ఎత్తుతాం, అంతేనా కదా? కాబట్టి ప్రియులారా, పరలోక రాజ్యము అది ఎలా ఉందంట? పరలోక రాజ్యం ఎలా ఉంటుందయ్యా? మీరు మాటికి పరలోక రాజ్యం గురించి చెప్తున్నారు. అది ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తు చెప్పాడు ఏంటంటే, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఎలా ఉన్నదంట? ఒక రాజును పోలి ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే 14వ వచనం చూడండి, మత్తయి సువార్త 22:14. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. చూడండి, మనందరము కూడా పిలువబడినటువంటి వారి యొక్క గుంపులో ఉన్నాం, అవునా కదా? అమ్మ ఇటు చూడాలి, నా వైపు చూడండి, కొద్దిసేపే నా వైపు చూడండి. మనందరము ఎవరిలో ఉన్నాం? ప్రస్తుతానికి పిలువబడినటువంటి వారి యొక్క గుంపులో ఉన్నాం. చాలామంది మనం ఏం చేస్తూ ఉంటామంటే, వివాహాలు జరిగేటప్పుడు చాలా వివాహాలకు కావాల్సిన వెడ్డింగ్ కార్డ్స్ అన్నీ ఇస్తూ ఉంటాం. వెడ్డింగ్ కార్డ్స్ అన్నీ ఇస్తూ ఉంటే దాంట్లో మనం ఇచ్చినటువంటి కార్డులు ఒక 500 1000 ఇచ్చామనుకోండి, దాంట్లో మనకేం చేస్తూ ఉంటారంటే 70% లేకపోతే 60% అటెండ్ అవుతారు. ఎందుకని? రకరకాలుగా వాళ్ళకి ఏదో అర్జెంట్ పనులు ఉన్నాయనో, లేకపోతే అదే టైంలో వాళ్ళ సొంత ఫంక్షన్లు ఉన్నాయనో, ఎన్నో రకాలుగా కారణాలు చెప్తూ ఉంటారు. సరే, వాటికి అందరూ కూడా అటెండ్ అవుతూ ఉంటారు. దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించి రాలేదు, పిలిస్తే రాలేదు అని ఎక్కువగా బాధపడకూడదు. ఎందుకని? మానవులం కాబట్టి మనం కూడా ఏదో ఒకసారి వేరే అనుకున్నటువంటి ఇంపార్టెంట్ మ్యారేజెస్ కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి. సొంత అన్నదమ్ముల పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి, అవునా కదా? అలాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంటే, పరలోక రాజ్యము ఎలా ఉంటుందంటే, పరలోక రాజ్యము ఒక రాజుగారు తన కుమారుడికి పెండ్లి విందు చేశాడు. పెండ్లి విందు చేసినటువంటి రాజుగారిని పోలి ఉన్నది. దాంట్లో చాలామందిని ఆహ్వానించినాడు దేవుడు. ఎలా ఆహ్వానించినాడు? నిన్ను పరలోక రాజ్యము రమ్మనడానికి నిన్ను చాలా రకాలుగా ఆహ్వానాలు వచ్చినాయి. వచ్చినప్పుడు ఆ ఆహ్వానాలన్నిటినీ కూడా నువ్వు స్వీకరించినప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, వెళ్ళడానికి మాత్రం మనస్సు లేదు. ఓ తండ్రికి 2 కుమారులు ఉన్నారంట, బైబిల్ గ్రంథంలో ఉంది. సరే, ఒక ఆయన అరే పొలం వెళ్ళి పని చేయరా అన్నాడంట పెద్దవాడిని పిలిస్తే నేను వెళ్ళను అన్నాడంట. ఏమన్నాడు? వెళ్ళను అన్నాడంట. వెళ్ళను అని మనసు మార్చుకుని వెళ్ళాడంట. ఈయన మనసు మార్చుకుని వెళ్ళాడంట. ఇంకో 2 ఆయన్ని పిలిచి
అరే పొలం వెళ్ళి పని చేయను ఆయన అందంటే సరే వెళతాను అన్నాడంట, వెళ్లకుండా మానేశాడంట. ఏంటి ఎలా ఉంది? చెప్పగానే ఇప్పుడు తండ్రికి ఎలాంటి మనసు ఉంది? పెద్దవాడేమో హార్ష్ మైండ్ అని అనుకున్నాడు, కానీ ఏంటి అంటే చిన్నవాడిది మెత్తని మనస్సు. ఏంటి మెత్తని మనస్సు అనుకున్నాడు, నా మాట వింటాడు అనుకున్నాడు. కానీ తీరా ఏంటయ్యా అంటే కాసేపు ఆగిన తర్వాత మధ్యాహ్నం ఏదో భోజనానికి రావాలి కాబట్టి పెద్దవాడేమో కొంచెం పనిచేశాడు కాబట్టి దుమ్ము ధూళి బట్టలతో వచ్చాడు. చిన్నవాడేమో నీట్గా బయట వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళావురా? నేను కొంచెం పనుండి బయటికి వెళ్ళాను. అమ్మా వీడేంటి వెళతానని, నువ్వెక్కడికి వెళ్ళావురా? నీకు చెప్పినప్పుడు డాడీ నా మనసు హార్డ్గానే చెప్పాను, కానీ అవతలకు వెళ్ళి నేను మనసు మార్చుకుని నేను మళ్ళా పొలానికి వెళ్ళి పని చేసి వస్తున్నాను అన్నాడు. చూడండి, ఇప్పుడు తండ్రి ఎవరిని బట్టి సంతోషిస్తాడు? ఎవరిని బట్టి సంతోషిస్తాడు? అమ్మో వీడు చెప్తున్నాడు కానీ చెప్పాలి, వీడు చెప్తున్నాడు కానీ చాలా డేంజర్. అదో పాముల్లో త్రాసుపాము ఉంటుంది, పొడపాము కూడా ఉంటుంది. పొడపాము అంటే తెలుసా? చాలామందికి తెలియదు. ఇప్పుడు ఉన్న జనరేషన్ అందరికీ కూడా అసలు ఈ బ్రతుకంటే ఏంటో కూడా తెలియదు. అసలు ఇంతకీ ఏంటంటే మనం తిండే విత్తనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు ఇప్పుడు వాళ్ళకి. ఎందుకనంటే ఆ ఇంట్లోనే ఆ 4 గదుల మధ్యలోనే ఉంటున్నారు, అందులోనే ఉండి అందులోనే తిని అందులోనే జీవితం అంతా 50% అక్కడ అయిపోతుంది. మా పిల్లలకి ఎండ తగలకూడదు, వాన తగలకూడదు, ఎండ తగలకూడదు, వాన తగలకూడదు, కాసేపు కూడా ఏమీ వేడి రాకూడదు, అంతా ఏసీలోనే ఉండాలి. ఏమి నాలెడ్జ్ వస్తుంది? ఏమి రాదు. అవునా కదా? కాబట్టి ఎక్కడ ఆపేస్తాం ఇంతకుముందు? పిలువబడినటువంటి వారు 2 కుమారులు ఉన్నారు. వాళ్ళల్లో చూస్తే పెద్దవాడు మనస్సు ఎలా ఉన్నది? హార్ష్గా ఉన్నది. వీడి మనసు ఎలా ఉన్నది? స్మూత్గా ఉంది. కానీ ఏంటయ్యా అంటే తీరా పని చేసిన వాడు ఎలాంటి వాడు? బుద్ధిలేనాడు అవలవా అన్నాడు. వాడికి ఏంట్రా మాట్లాడటం రావట్లేదు అనుకున్నాడు. అతనికి వెళ్ళంగానే పైనుంచి ఒకటి పడింది. అది అక్కడే ఈడొక్కడే ఉంటే ఈ మాటలో ఎలా ఉంది? కటువుగా ఉన్నది కొంచెం. కానీ ఏంటంటే ప్రమాదం నుంచి తప్పించినట్లుగా కనబడతావు. వాడు చూస్తున్నాడు, చూసి కూడా మాట్లాడట్లేదు, పడుతుందని తెలుసు, కానీ తప్పుకోమంటే ఆయన ఏమనుకుంటాడు అని ఈయన తప్పుకోమంటలా. అంత దెబ్బ తగిలిన తర్వాత దగ్గరికి వెళ్ళినా బాగున్నా, అయ్యో దెబ్బ తగిలిందని ఆయన. ఇద్దరిలో ఎవరు స్నేహితులు? గట్టిగా చెప్పినటువంటి వాడే స్నేహితుడు. ఎందుకని? వీడేమో నష్టం జరిగిన తర్వాత ఓదార్చుతున్నాడు, వాడే నష్టం జరగకముందే తప్పించినాడు. భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే ఏమిటి? అనేక ఇరుకులు ఇబ్బందులు అన్నిట్లో నష్టపోయి లోకములో అంతా కూడా కొట్టు మిట్టాడి లోకములో నీ ఆస్తి కానీ నీ శక్తి కానీ నీ బలము కానీ అంతా కూడా పోయిన తర్వాత అప్పుడు దేవుణ్ణి వెంబడించటం అనేటువంటిది అది భక్తి కాదు. అర్థమైందా? కాలు ఇరిగి కట్లు కట్టుకుని మనం అందరూ వచ్చి నన్ను పలకరించాలి, నన్ను ఓదార్చాలి అని అనుకోవడం మంచిదా? చెప్పాలి. అవునా? కాలు విరక్కుండా ఉండడం మంచిదా? కాలు విరక్కుండా ఉండడం మంచిది. అడుసు తొక్కడం, కాలు కడగడం, అడుసు తొక్కకుండా ఉండటం మంచిది. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, తప్పిపోకుండా ఉన్న కుమారుడు ఉన్నాడు. ఇద్దరు ఉన్నారా? ఎవరు మంచివాళ్ళు ఇంతలో? చెప్పాలి, ఎవరు మంచివాడు? ఏమ్మా అర్థమవుతలేదా? ఏమ్మా చెప్పు, నీ అభిప్రాయం చెప్పు. ఏమవదో? ఇందులో ఏమన్నా ఎగ్జామా? మార్కులు కొట్టేస్తున్నావు. అది నీకు తెలుసు. తప్పిపోయిన కుమారుడు మంచివాడా, తప్పిపోకుండా ఉన్న కుమారుడు మంచివాడా? తప్పిపోయిన వాడు కుమారుడు మంచివాడు అన్నవాళ్ళు చేతులెత్తండి.
తప్పిపోయిన కుమారుడు మంచివాడు అన్నవాడు చేతులెత్తండి. తప్పిపోకుండా ఉన్న కుమారుడు మంచివాడు అన్నాడు చేతులెత్తండి. ఏమండి ఎవరో ప్రసాద్ గారు ఏది అతట్లా. కాబట్టి ఝాన్సీ ప్రసాద్ గారికి ఎప్పుడో చెప్పుంటాను ఇది, అందుకని వాళ్ళిద్దరూ కూడా తప్పు. కాబట్టి లోకములో అన్ని రంగాల్లో తప్పిపోయి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అంత ఒళ్ళంతా గొల్లైపోయిన తర్వాత దేవుని దగ్గరికి రావటం కంటే బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. తప్పిపోకుండా ఉన్న కుమారుడే గొప్ప. అర్థమవుతుందా? చాలామంది అనుకుంటారు తప్పిపోయిన కుమారుడు అని. తప్పిపోకుండా ఉన్న కుమారుడికి ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు. అర్థమైందా? లోకములో ఏ పాపములో కూడా ఏలు పెట్టకుండా ఉన్నటువంటి ఆ వ్యక్తి ప్రార్థన చేసి మారు మనసు పొంది ప్రార్థన చేస్తే అది దేవుని కృప అతనికి బాగా తోడుగా ఉంటుంది. అర్థమైందా? మరి తప్పిపోయిన వాళ్ళ సంగతి ఏంటంటే, ఇప్పుడు 90% మార్క్స్ ఉన్నాయి, 99% మార్క్స్ ఉన్నాయి, 80% మార్క్స్ కూడా ఉన్నాయి. మనకి తప్పిపోయి ఇందులోకి వచ్చాం కాబట్టి మనకి 16 15 పడతాయి. అర్థమవుతుందా? పై క్లాసులకు వెళ్ళటానికి అవకాశం ఉందా లేదా? నూజివీడులో ఉన్నటువంటి మన దైవజనులు బండి ఐజక్ గారు బాల్యకాలము నుండి ఏ పాపమును అలా రుచి చూడాల. ఏంటి? బాల్యకాలం నుండి ఒక్క సినిమా చూడాల. పుట్టిన దగ్గర నుంచి. అయ్యగారికి ఇప్పుడు 80 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 80. మనం 8 సినిమాలు చూసామో మనకే లెక్కలేదు. అవునా కదా? పుట్టిన దగ్గర నుంచి ఒక్క సినిమా కూడా చూడాల అయ్యగారు. కరుణామయుడి సినిమాకి తీసుకెళ్లారంట. తీసుకెళ్తే అది దేవుని సినిమా 2 అంది తీసుకెళ్లారంట. తీసుకెళ్ళేటప్పటికి అది సినిమా ఆన్ అవ్వగానే అయ్యగారికి అంట గుండె నొప్పిలాగా వచ్చిందంట. అమ్మో కళ్ళు తెరవకూడదు అనుకుని కళ్ళు ఎట్లాగ మూసుకున్నాను, బయట తీసుకెళ్ళిపోండి అన్నారంట. అట్లాగో బయటకు వచ్చేసారంట. ఆ సినిమా కూడా చూడకుండా చేశాడు దేవుడు. ఎందుకని? తన సాక్ష్యము నిలుపుకున్నాడు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము. అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము. నీ వలన దూషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా? చూడండి ప్రియులారా, చిన్న బాల్య జనములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే ఇంకా చూడండి, 1వ తరగతి నుంచి క్లాస్ ఫస్ట్, 2వ తరగతి నుంచి క్లాస్ ఫస్ట్, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి. ప్రతి సంవత్సరం కూడా క్లాస్ ఫస్ట్ వచ్చినోడి దగ్గర నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందా? లేకపోతే ఏదో పొరపాటున ఒకసారికి ఫస్ట్ వచ్చినోడికి ఎక్కువ ఉంటుంది నాలెడ్జ్? ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి క్లాస్ ఫస్ట్ వచ్చిన వాడికి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. అంతే. భక్తి కూడా అంతే. భక్తి కూడా ఏంటి? బాల్య దినముల నుండి దేవుని సన్నిధిలో నీవు పెరిగితే, నువ్వు ఇటు అటు తొలగిపోకుండా, లోకములో వేలు పెట్టకుండా దేవుని సన్నిధిలో సాగితే దేవుని ఆత్మ నీకు తోడుగా బలముగా ఉంటుంది. దేవుని జ్ఞానము నీకు ఎక్కువగా ఉంటుంది. యోసేపు అనేటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆయన బాల్య జనములందే దేవునిని తెలుసుకుని బాల్యము నుండి కలలు కనడం, కలలకు అర్థాలు చెప్పటం దేవుడు ఆ వరము, కృపావరము ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? బాల్యము నుండి దేవుని దర్శనాలు చూడడం. ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములందరికీ కూడా ఏంటంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ నాలెడ్జ్ అనేటువంటిది వాళ్ళకు లేదు. కొంతమంది ఇంట్లో ఏదైనా సరే ఒకళ్ళు మంచిగా ఎదుగుతూ ఉంటే అన్నదమ్ములే భరించలేరు. అవునా కదా?
అన్నదమ్ములే భరించలేరు. దావీదుని దేవుడు సమూయేలుని వెళ్ళి అభిషేకించవయ్యా అన్నాడు, రాజుగా అభిషేకించు అన్నాడు. వెళితే సమూయేలు యెషయా ఇంటికి వెళ్ళగానే నీవు నీ కుమారులందరూ దేవునికి బలి అర్పించడానికి సిద్ధముగా ఉండండి, శుద్ధులై రండి అంటే శుద్ధులై రండి అంటే స్నానాలు చేసి రండి. సరే, అంతకుముందు ఏంటంటే సమూయేలుకు సౌలును అభిషేకించినటువంటి నాలెడ్జ్ ఉన్నది. సౌలును అభిషేకించినటువంటి నాలెడ్జ్ ఉంది. ఏముంది? అతను బాగా ఎత్తుగలిగిన వాడు, అందమైన వాడు. అర్థమైందా? చూడటానికి చాలా అందమైన వాడంట సౌలు, ఎత్తుగా ఉన్నాడంట. కాబట్టి అందరిలో ఎత్తుగా ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఇతను రాజుగా పనికొస్తాడు అని అతన్ని అభిషేకించమని చెప్తే దేవుడు అతనిని ఇశ్రాయేలీయుల మీద రాజుగా చేశాడు. అదే క్రమంలో ఏంటంటే ఏలియాబు అంటే దావీదు వాళ్ళ పెద్దన్నయ్య స్నానం చేసిన వచ్చేటప్పటికి అతను చూడంగానే ఏమనుకున్నాడు? యెహోవా కోరుకున్నవాడు ఇతడే అనుకున్నాడు. సాధారణంగా పెద్దవాళ్ళకి రాజరికం ఉంటుందిగా ఏంటి? ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి? పెద్దవాళ్ళకే రాజరికం, అంతేనే కదా? పురాణాల్లో కానీ ఎక్కడైనా సరే పెద్దవాళ్ళకే రాజరికం, అంతేనే కదా? కాబట్టి ఏలియాబు వస్తుంటే నేను కోరుకున్నవాడు ఇతడే అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? అతడి రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టవద్దు, మనుషులు లక్ష్య పెట్టేవారిని నేను లక్ష్య పెట్టనయ్యా అంటున్నాడు దేవుడు. అర్థమైందా? అమ్మో ప్రభువా, తప్పైపోయిందయ్యా. 7 వరుసగా లైన్లోకి వచ్చారు. 7 దగ్గరికి వచ్చినా కానీ దేవుని దగ్గర నుంచి స్వరం రావట్లా. భయ్ ఉన్నారా, అయిపోయారా, ఇంకెవడన్నా ఉన్నాడంటే ఉన్నాడండి ఒక ఆయన. ఎక్కడున్నాడు? అడవిలో గొర్రెలను కాస్తూ ఉన్నాడు. కాబట్టి పిలిపించు, అప్పటి వరకు మనందరం ఇక్కడే ఉండాలి. ప్రవక్త వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత బలి అర్పణ జరిగే వరకు కూడా ఎవడో ఏమి తినకూడదు, ఏమి ముట్టకూడదు. ఇలా అందరూ ఆకలితో అలాగే ఉన్నారు పాపం. ఆయన వస్తుంటే, ప్రవక్త ఊర్లోనికి వస్తుంటే, బెత్లెహేంలోనికి వస్తూ ఉంటే అందరూ కూడా అయ్యా సమాధానంగా వస్తున్నావా, ఏమన్నా తీసుకొస్తున్నావా? ఆ రోజుల్లో ప్రవక్తలు ఎలా వచ్చేవాళ్ళు అంటే ఈ కీడు మీకు జరగబోతా ఉంది అని చెప్పడానికి వచ్చేవాళ్ళు ఏంటి. కాబట్టి ప్రవక్త గ్రామంలోనికి వస్తున్నాడంటే వాళ్ళకి జడుపు వచ్చేసేది. అయ్యా సమాధానంగానే వస్తున్నారంటే నా సమాధానంతో నీకేం పని అయ్యా, పక్కకి వెళ్ళన్నాడే. సరే అయిపోయింది. సరే గబగబ యెషయా ఇంటికి వెళ్ళినాడు. అయితే వరుసగా కుమారులందరూ దగ్గరికి వచ్చారు, స్నానం చేశారు, కుమారుల దగ్గరికి వచ్చారు అభిషేకించడానికి. ఇదైతే ఎవరూ రాలేదు, దేవుని స్వరం రావటం లేదు. అందులో దావీదు తీసుకువచ్చారు, ఆయన స్నానం చేయించారు. అక్కడి నుంచి వస్తూ ఉండగానే నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. దావీదు అన్నదమ్ములకు అసూయ లేదు ఏంటి? దావీదు అన్నదమ్ములకు అసూయ లేదు. ఎందుకని? మనల్ని అందరిని వదిలిపెట్టేసి తమ్ముడిని అభిషేకించాడేంటి ప్రవక్త అనుకున్నారు వాళ్ళు? అనుకోలేదు. కానీ అక్కడ యోసేపు యొక్క అన్నదమ్ములకైతే అరే అసూయ ఉన్నది. ఏమున్నది? ఒరే కలలు కంటున్నాడు రా, మనకన్నా తెలివిగలవాడా, మనల్ని వెళ్తాడా, పోనీ వెళ్తే వెళ్ళే మన తమ్ముడేగా, ఎవడో రాజుగా ఉంటే ఉపయోగం ఏముంది, మన తమ్ముడు వెళ్తే మనకు మంచిది కదా అనుకోవాలా ఏంటి? అనుకోవాలా అక్కర్లేదా? ఎవరికైనా మీకు అలాంటి మనసు ఉంటే అలాంటి మనసును తీసివేసుకోండి. అర్థమవుతుందా? మన కుటుంబంలో అందరూ ఒకలాగానే ఉండరు, అందరూ ఒకలాగానే మంచి తెలివితేటలు కలిగినటువంటి వారుగా ఉండరు. ఒకడు కొంచెం హెచ్చులో ఉంటారు, ఒకడు కొంచెం తక్కువలో ఉంటాడు. తక్కువలో ఉన్నటువంటి వాడు ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. అవునా కదా? తగ్గించుకోవాలి. ఎందుకని? నాకు తెలివితేటలు లేవు, ఉన్నవాడికి కొంచెం ఖర్చు పెడుతున్నారు, మంచిదే కదా అని ఏం చేయాలి? తగ్గించుకోవాలి. తర్వాత తగ్గించుకున్న వాడిని దేవుడు ఇచ్చిస్తాడు. అవునా కదా? ఇక్కడ ఏమైంది? యోసేపును చూసి అన్నదమ్ములు అసూయపడినారు.
అసూయ అనేటువంటిది అది దేవునికి ఇష్టమైనటువంటి మనస్సు కాదు. దేన్ని చూసి నువ్వు అసూయ పడకూడదు. అర్థమైందా? ఎవరన్నా గొప్పగా పైకి వెళతా ఉంటే దేవుడు వీళ్ళని దీవించాడు అని మనసులోకి రావాలి. అంతేగాని నువ్వు అసూయ పడ్డావు అనుకో, దానివల్ల అది నీ మనస్సును దేవుడు ఎరిగినటువంటి దేవుడు ఆ అసూయను కూడా దృష్టిలో పెట్టుకుంటాడు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? మనం ఒక దాంట్లోనికి వెళ్ళినాం. సరే, ఇదంతా ఎందుకు చెప్పినానంటే పిలిచినటువంటి పిలుపులో మానవులు అనేటువంటి వారు ఆ పిలుపునకు ఎలా స్పందిస్తారు అనేటువంటి దాని గురించి వెళ్ళాం. అవునా కదా? పెద్దవాడిని పొలం వెళ్ళి పనిచేయరా అంటే నేను వెళ్ళను అన్నాడు, కానీ మనసు మార్చుకుని వెళ్ళాడు. రెండోవాడిని పొలం వెళ్ళరా అంటే వెళతానన్నాడు, కానీ స్మూత్గా చెప్పాడు చక్కగా. ఏమని? ఏదన్నా కొంచెం మా కృష్ణా కానీ గుంటూరు కానీ కొంచెం ఎలా ఉంటుందంటే మా వాయిస్ అంతా కొంచెం హార్ష్గా ఉంటుంది. ఈ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అందరూ కొంచెం స్మూత్గా మాట్లాడతారు. అర్థమైందా? అది మాకు కొంచెం కొన్ని టర్మ్స్ అర్థం కావు, కొన్ని మాటలు కొన్ని అంటే మా యాక్సెంట్ వేరు మీ యాక్సెంట్ వేరు, కొన్ని మాకు మీరు కూడా అక్కడికి వస్తే కొన్ని అర్థం కాదు మీకు. అవునా కదా? అలా రాయలసీమకి వెళితే ఇంకా అసలు అర్థం కాదు మీకు. రాయలసీమకి వెళితే అసలు అర్థం కాదు. 300 అన్నదాన్ని 300 అంటారు. ఏమంటారు? 300 అన్నదాన్ని 300 అంటారు. 400 అన్న నన్నూరు అంటారు. అట్లా అది కూడా మన బైబిల్లో కూడా 300 అని కూడా ఉంది. ఉన్నా 200 అంటే 200 అట్లా. సరే, ఏదైనా కానీ అది నాకు కరెక్ట్ కాదో తెలియదు, ఊరిని చెప్తున్నాను. అలా అంటారన్నమాట. 200 300 నన్నూరు ఇట్లా. కాబట్టి మనం ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క ప్రాంతానికి వెళితే భాష, ఆ విధానము, ఆ యాక్సెంట్, ఆ ప్రజెంటేషన్ అన్నీ మారిపోతూ ఉంటాయి. దాన్ని బట్టి మనం మనిషి యొక్క క్వాలిటీని మనం డిసైడ్ చేయకూడదు. చెప్పాను కదా, ఇప్పుడు హార్ష్గా మాట్లాడిన వాడు మనసు మార్చుకుని పని చేశాడు, స్మూత్గా మాట్లాడిన వాడు మనసు మార్చుకుని పని చేయలేదు. అర్థమైందా? ఈడు మనసు మార్చుకున్నాడు, ఆడు మనసు మార్చుకున్నాడు. అర్థమైందా? కాబట్టి తల్లిదండ్రులు కొన్నిసార్లు మనల్ని గద్దిస్తూ ఉంటారు. గద్దించినప్పుడు ఏమనుకోవాలంటే మనల్ని ప్రేమిస్తున్నారు అనుకోవాలి. అంతేగాని వీడు ఎలా పోతే నాకెందుకులే, పైనుంచి పడుతుంది కదా, పడిన తర్వాత అయ్యో పడిందా అనుకునే కంటే గద్దించటం మంచిది. స్నేహితుడు మేలు కోరి స్నేహితుడు గాయము చేయను, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. ఇలాంటివన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. చదువుకుని మన యొక్క క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే రాజుగారు ఇంటిలో విందు జరుగుతూ ఉన్నదంట. ఆ విందునకు చాలామంది పిలువబడినారంట. పిలువబడుతూ ఉంటే ఏం జరిగింది? అందరూ కూడా ఏమని నెపాలు చెప్తున్నారు. అందరూ లోకాసు సువార్తలో చదువుకుంటే ఒక ఆయన ఏమన్నాడంటే నేను ఒక పొలము కొన్నాను, దాన్ని చూడటానికి వెళుతున్నాడంట. ఏంటంట? అమ్మా ఎప్పుడన్నా స్థలం కొన్నారా? పొలం కొన్నారా? ఏమండి కృష్ణప్రసాద్ గారు, పొలం కొన్నారా ఎప్పుడన్నా? మొన్న కొన్నారు కదా ఒకటి. అది ముందు చూసుకున్నారా, చూడుకోకుండా డబ్బులు ఇచ్చేసారా? చూసే కొన్నారు. మరి ఆయన ఏమంటున్నాడు అక్కడ? నేను పొలం కొన్నాను, చూడటానికి వెళుతున్నాను అంటున్నాడు. ఇంకొక ఆయన ఏంటంటే ఏమన్నాడు? 5 జతల ఎద్దులను కొన్నాడంట. ఎన్ని ఎద్దులను కొన్న తర్వాత పరీక్ష చేస్తాడా, పరీక్షించి కొంటాడా? ఏమండి, ఇప్పుడు ఎద్దులు కొన్నారనుకో, సంతలో ఎద్దులు కొంటున్నాం, కొన్నప్పుడు కలిసి నడుస్తుందా లేదా అని కొంచెం చూసుకుని కొనాలి. లేకపోతే ఏమవుతుంది? కనీసం కొనేటప్పుడు ఏమవుతుంది? ఆ వ్యాన్ మీద ఎక్కించి తీసుకొచ్చేటప్పుడైనా వ్యాన్ ఎక్కగలుగుతుందా లేదా అనేటువంటిది కూడా ఉండాలి. అక్కర్లేదా? ఏమి కాలు తీసి కాలేయలేనటువంటి ఎద్దుని గబగబ కొనేస్తామా? అటు పరీక్షించడానికి వెళుతున్నాడంట. ఇంకొక ఆయన పెళ్లి చేసుకున్నాను, నేను రాలేను అన్నాడంట. కాబట్టి ప్రియులారా, రకరకాల నెపాలు చెప్పారు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, అక్కడ రాజుగారు ఏమన్నాడంటే, అబ్బాయి ఖాళీ ఉంది పెండ్లి విందు, అందరిని పిలుచుకొచ్చేసేయండి అయ్యా. నేను ఎవరినైతే పిలిచానో వాళ్ళు రాలేదు, ఆ పెండ్లి విందులో వాళ్ళు భుజించడానికి వాళ్ళు పాత్రులు కారు. కాబట్టి మీరు వెళ్ళి ఇంకా ఖాళీగా ఉందంటే కొంతమంది వెళ్ళి కొంతమందిని పిలుచుకొచ్చారు. ఆ పిలుచుకొస్తే ఏమని జరిగింది? ఇంకా ఖాళీగా ఉందయ్యా అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళి కంచెల్లో ఉన్న, ముళ్ళల్లో ఉన్న, ఎక్కడున్నా అందరిని తీసుకుని వచ్చి నా పెండ్లి విందుశాల మీరు
నింపాలి. ఒక ఆయన అంట గబగబ వచ్చేసాడంట, అందరు పిలవంగానే వచ్చాడంట. పాపం ఆయన ఏం తప్పు లేదు. ఇక్కడ చూడండి, మత్తయి సువార్తలో 12వ వచనం లేవని చూడండి, 22:12లో పైన 11 చూడండి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకనిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి అని అడుగగా వాడు మౌని అయ్యుండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. చూడండి ప్రభు, మనం చూస్తే ఎలిమినేషన్. పిలువబడినటువంటి వారేమో చూడండి, కాఫీ కాసేటప్పుడు మనం ఏం చేస్తాం? కాఫీ పొడి వేస్తాం, అలాగే పంచదార, పాలు అన్నీ వేస్తాం. కానీ చివరికి ఏం చేయాలి? మన ఫిల్టర్లో వడగట్టాలి. డైరెక్ట్గా తాగుతామా? తాగలేము. కాబట్టి దాంట్లో ఏంటంటే ఫిల్టర్ చేయాలి. జ్యూసులు ఉంటాయి, అవునా కదా? బత్తాయి జ్యూస్ ఉందనుకోండి, అది ఇంత ఉంటుంది, జ్యూస్ ఏమో ఇంత ఉంటుంది, అవునా కదా? కొబ్బరి బోండం అంత ఉంటుంది, దానిలో నీళ్ళేమో ఎంత ఉంటాయి. మనకు కావాల్సింది ఏంటి? ఆ జ్యూసే కావాలి, ఆ లిక్విడ్ కావాలి, అవునా కదా? కాబట్టి పిలువబడినటువంటి వారి గుంపులో మనం ఉన్నాం. పెండ్లి విందులకు మనందరికీ కూడా ఆహ్వానం వచ్చింది. కానీ ఆ ఏర్పరచబడినటువంటి గుంపులో గనక లేకపోతే స్నేహితుడా అంటున్నాడు అక్కడ. పెండ్లి వస్త్రాలు లేకుండా ఏంటండి? పెళ్లి వస్త్రాలు ఏంటండి? ఇప్పుడు ఎవరన్నా పెళ్లికి పిలిచారు, వెళ్ళాము. పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి పెళ్లి వస్త్రాలు ఉంటాయి, కానీ భోజనం చేయడానికి వచ్చిన వాళ్ళకి పెళ్లి వస్త్రాలు ఉంటాయి ఎక్కడన్నా? ఏమ్మా ఉంటాయా? మరి ఏమంటున్నాడు అక్కడ దేవుడు? పెళ్లి వస్త్రాలు లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావయ్యా అంటే, పెండ్లి వస్త్రం అంటే రక్షణ వస్త్రం. ఏంటి పెండ్లి వస్త్రం అంటే? ఏంటి? రక్షణ వస్త్రం. పెండ్లి వస్త్రం అంటే ఏమిటి? రక్షణ వస్త్రం. మరి కంచెల్లో ఉన్నవాళ్ళు, వీధుల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరికీ పెళ్లి వస్త్రాలు ఉన్నాయా? ఏంటి ఉన్నాయా? లేవు, డైరెక్ట్గా వచ్చేసారు విందులోనికి. కానీ వాళ్ళకి ఏమున్నదంటే రక్షణ వస్త్రం ఉన్నది. రక్షణ వస్త్రము లేకుండా పరలోక రాజ్యములోనికి వెళ్ళలేం. పరలోక రాజ్యము అంటే ఎలా ఉన్నది? మనం పిలువబడినటువంటి గుంపులో ఉన్నాం, కానీ ఏర్పరచబడినటువంటి గుంపులోనికి వెళ్ళాలి. ఏర్పరచబడినటువంటి గుంపులోనికి వెళ్ళకపోతే అక్కడ పరలోక రాజ్యానికి ప్రవేశం లేదు. ఈయన కాసి నక్కల పాలు చేశారంట. అంటే ఈయనదాకా కాసంట ఆ పిల్లల్ని నక్కల పాలు చేశాడంట ఒకడు. ఏంటి ఈయనదాకా కాసాడంట, ఈయన తర్వాత కాపు కాయలేదంట. ఏమొచ్చినాయి? ఆ మేక పిల్లలను లేదా గొర్రె పిల్లలను నక్కలో చెతుకుపోయినాయి అంట. దాన్ని ఏమంటారంటే సామెత, ఈయన కాసి నక్కల పాలు చేశాడంటారు. అలా ఉండకూడదు. మన భక్తి అనేటువంటిది వృధా కాకూడదు. దేవుడు పిలిచినటువంటి పిలుపునకు మనం ఏం చేయాలంటే బద్దులం అవ్వాలి. బద్దులమై ఏం చేయాలి? మార్పు చెందాలి. ఇందాక నా భార్య ఇలా మీకు వాక్యం చెప్పింది. ఆవిడ తల ఏమో నల్లగా ఉంది, నా తల ఏమో తెల్లగా ఉంది. ఇవి నాకు ఆవిడకి ఏమో ఈయన ముంత ముసలోని చేసుకున్నాడు ఏంటి అని అనుకో. ఆవిడకి నాకు 3 ఏళ్ళే తేడా. కానీ ఏంటయ్యా అంటే నా పేరెంటల్గా వచ్చింది, నా తండ్రికి తల్లికి కూడా తొందరగానే నెరిసిపోయింది. కాబట్టి నాకు తొందరగా తల నెరిసిపోయింది. అవునా? వాళ్ళ పేరెంట్స్కి లేట్గా నెరిసింది. కాబట్టి ఆవిడకి ఆ జెనెటికల్గా వచ్చినటువంటి ఆ ట్రాన్స్ఫార్మేషన్ అది. కాబట్టి ఏమిటి ఇక్కడ మనం గమనించేది ఏమిటయ్యా అంటే, తాను మొదట మార్పు చెంది నా గురించి రోజు మొరపెట్టేది. మారాలి, మార్పు చెందాలి. మొరపెట్టగా చివరికి ఏంటయ్యా అంటే, ఇక ఏదో రోజున మారాలి కదా, ఎంతకాలం పాపాల్లో బతుకుతాం,
అని చెప్పి నేను కూడా మార్పు చెందటానికి మనస్సును సిద్ధపరచుకున్నాను. నేనేమనుకున్నానంటే ప్రభువులో ప్రార్థన ఏం చేసుకున్నానంటే, కొంతమంది నాకు అనారోగ్యం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, కాళ్ళు ఇరిగిపోయినాయి, చేతులు ఇరిగిపోయినాయి, లేకపోతే గుండె తేడా వచ్చింది, ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలు వచ్చిన తర్వాత ప్రభువులో నేను మారాను అనకముందే ప్రభువా నన్ను మార్చు అని ప్రార్థన చేసుకునేవాడు. ఏంటి నాకు అది వచ్చింది ఇది వచ్చింది అని చాలామంది సాక్ష్యాలు వింటాం కదా. విన్నప్పుడు ఏమని చెబుతాం? నాకు క్యాన్సర్ వచ్చింది, లేకపోతే నాకు హార్ట్ గుండెలో హోల్ ఉంది, ఇలాంటి సాక్ష్యాలన్నీ వింటూ ఉంటాం. విని నన్ను దేవుడు ఇలాగ మార్చాడు అని చెప్పి చెప్తూ ఉంటారు సాక్ష్యాలు. కానీ నేనేమని ప్రార్థన చేసుకున్నానంటే, ప్రభువా అలాంటి అనారోగ్యంలోకి వెళ్ళిపోయి దేవుడు కాలు బాగోకపోతే దేవుడిని నమ్ముకున్నాడు రా, గుండె బాగోపోతే దేవుడిని నమ్ముకున్నాడు రా, అనారోగ్యం వచ్చి దేవుడిని నమ్ముకున్నాడు రా అనేటువంటి పరిస్థితి రాకుండానే నన్ను మార్చు ప్రభువా అని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అలాగే నా కోరికను దేవుడు తీర్చాడు. కాబట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి నేను 33 సంవత్సరాల వయసులో మార్పు చెందిన, 33 ఇప్పుడు నాకు 56 సంవత్సరాలు, అంటే 23 సంవత్సరాల కిందట నేను మార్పు చెందిన, 23 సంవత్సరాల కిందట మార్పు చెందిన తర్వాత మాధవి టీచర్ గారు ఉన్నారు కదా, ఆవిడ ఏం చేస్తుందంటే మా ఇద్దరిని అబ్జర్వ్ చేస్తుంది. ఆవిడకి మొత్తం ఎంతమంది అక్కల వాళ్ళకి? 5 4 మొత్తం 6 కదా. వాళ్ళ పాపం వాళ్ళ నాన్నగారు మగపిల్లడి కోసం 6 ఆడపిల్లలను కన్నారు పాపం. ఇక కనలేక బాబు నేను పెంచలేనేమోనని ఆపరేషన్ చేయించుకుని ఉన్నారో మరేమో కానీ మొత్తం 6 ఆడపిల్లలు వాళ్ళ ఇంట్లో. ఈవిడి లాస్ట్ బట్ 1. కాబట్టి ఏంటంటే ఇంతమంది మా బావగారులు అక్కగారులను చూస్తున్నాను, కానీ వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ నాకు కనపడటం లేదేంటి? వీళ్ళిద్దరూ భలే ఉన్నారు, మా అక్క బావగారులు ఉన్నారు, కానీ అసలు వీళ్ళకి ఎంత ఎఫెక్షన్ అనేటువంటిది లేదు. ఒకే స్కూల్లో ఉద్యోగం చేస్తున్నాం, ఒకే బండి మీద వెళుతున్నాం, ఏ విధంగా మమ్మల్ని అబ్జర్వ్ చేసిందంటే వీళ్ళు ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్తో ఉన్నారేంటి? కాబట్టి అలాంటిది నాకు కావాలి అని మనస్సులో అనుకున్నది. ఆవిడ కూడా మార్పు చెందింది. ఆవిడ మార్పు చెందిన తర్వాత ఈవిడికి ఝాన్సీకి తన ఫ్రెండ్ కాబట్టి సాక్ష్యం చెప్పి ఆవిడని కూడా మార్చింది. కాబట్టి ఏంటంటే అలా ఆ గ్రామంలోనికి దేవుడు చూపించినందువల్ల వెళ్ళినందువల్ల 4 ఆ యొక్క 5 6 మార్పు చెందగలిగినారు. టీచర్స్ మార్పు చెందగలిగిన తర్వాత ఏం జరిగిందయ్యా అంటే వాళ్ళు సహవాసంలో మరి క్రమముగా ప్రార్థనలోను భక్తిలోను వృద్ధిలోనికి వస్తున్నారు, ఆత్మీయముగా వృద్ధిలోనికి వస్తున్నారు. అలా రాకపోతే ఏమవుతుంది? జీవితం అంతా వృధా అయిపోతుంది. కరోనా వచ్చినప్పుడు మా కైక్లూరులో ఒక ఆయన రోజుకి 80,000 అంట, ₹1,00,000 అంట. పలానా ఆయన్ని కరోనాలో పెట్టారు కాబట్టి రోజుకి ₹1,00,000 కడుతున్నాడంట హాస్పిటల్ గాను. ప్రార్థన చేసుకుంటే ప్రభువా నా దగ్గర ఇప్పుడు 10,000 కూడా లేవు, ఇంతకాలం ఉద్యోగం చేశాం కానీ మా దగ్గర 10,000 కూడా లేవు ప్రభువా, ఈ కరోనా వస్తే ఏమైపోవాలి? నా భార్యకు వస్తే నా భార్యను వదిలేయాలి, నాకు వస్తే నన్ను వదిలేయాలి, నా పిల్లలకు వస్తే పిల్లలను వదిలేయాలి, పొలం అమ్ముదామంటే కరోనాలో పొలం ఆడుకుంటాడు. బాబు నాకు ఇప్పుడు డబ్బులన్నీ పొలం కొన్నాను అనుకో, నాకు కరోనా వస్తే నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ఆడ పొలం కొనడు. అంతేనా కదా? అవునా కదా? బంగారపు షాపులు మూసేశారు. మనం ఉన్న బంగారం ఏదన్నా అమ్ముదామంటే బంగారపు షాపులు కరోనాతో మూసేశారు, ఎక్కడే మూసేశారు. చాలా ఇబ్బందులు పడ్డారు. అవునా కదా? చాలా ఇబ్బందులు పడ్డారు.
తిండికి లేక ఇబ్బందులు, పని లేదు. పని ఉంటే కరోనా టైంలో ఏంటి అంటే, కరోనా టైంలో అన్ని షాపులు మూసేశారు. కొన్ని లిమిటెడ్గా ఏమున్నాయి, మెడికల్ షాపులును, అవి 24 hours ఉండే మెడికల్ షాపులు. తర్వాత ఈ కిరాణా కొట్లు ఒక 2-3 గంటలు తెరిచేవాళ్ళు. తర్వాత కూరగాయలు రైతు బజారు అదొక 2-3 గంటలు. నాకు అర్థం కాదు, కరోనా వచ్చిన వాళ్ళని డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారు, అవునా కదా? 3 గంటలకి రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరూ రైతు మార్కెట్కి వచ్చారనుకోండి, ఇప్పుడు ఒకరికొకరు డిస్టెన్స్లో ఉన్నారా, క్లోజ్లో ఉన్నారా? డిస్టెన్స్లో ఉన్నారా? ఈ మైండ్ అబ్సెంట్లో ఉన్నారు. రైతు బజార్కి రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరూ కూడా, అమ్మా రాజమండ్రిలో ఏరియాలో ఒక 50,000 మంది ఉన్నారనుకోండి, ఆ 50,000 మంది దగ్గరలో రైతు మార్కెట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒక 25,000, ఇక్కడ ఒక 25,000 ఉన్నారనుకుందాం. పోనీ 25,000లో సగం మగవాళ్ళు వచ్చారు, ఆడవాళ్ళు రాలేదు. అక్కడ ఒక 12,000 మంది, ఇక్కడ ఒక 12,000 మంది ఉన్నారు కూరగాయలు కొనడానికి. ఇప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి ఇక్కడ అవకాశం ఉందా, లేకపోతే తెల్లవారులు తెరిచి ఉంటున్నందువల్ల ఒక్కొక్కరు వచ్చి నెమ్మదిగా కొనుక్కెళ్ళటం వల్ల బెటరా? ఏది చెప్పండి? ఒక్కొక్కరు వచ్చి నెమ్మదిగా కొనుక్కెళితే ఎవరికాళ్ళే డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేశారు, మొత్తం 3 గంటలు టైం ఇస్తున్నా, 3 గంటల తర్వాత మీరు క్లోజ్ చేయాలి అని చెప్పేసి పోలీసులు వచ్చి క్లోజ్ చేయించి వీళ్ళందరూ ఒకరి మీద ఒకరు పడి ఏడు కొనుక్కోవడం, గబగబో వెళ్ళిపోవడం. ఈ విధంగా జరిగింది. స్ప్రెడ్డింగ్ ఎక్కువైపోయింది, అవునా కదా? కాబట్టి కరోనాలో ఏమిటయ్యా అంటే, ఏమిటి కరోనాలో? ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుంటే నా భార్యకి, నా చిన్నమ్మాయికి ఇద్దరికి కరోనా వచ్చింది కానీ అది ఎక్కడికి వెళ్లకుండానే తగ్గిపోయింది. మా సంఘములో ఎవరు కూడా కరోనాతో చనిపోయారనేటువంటి రిమార్క్ లేకుండా, సంఘంలో 100 మంది ఉంటారు, 100 మంది కూడా ఎక్కడ కూడా కరోనాతో మా వాళ్ళు చనిపోయారు, కరోనాతో మా వాళ్ళు చనిపోయారనేటువంటిది ఎక్కడ కూడా రాకుండా దేవుని కృప, అది దేవుని, నేను చెప్పాను కదా, కాళ్ళు ఇరిగిపోయిన తర్వాత కాళ్ళు బాగు చేయించుకోవటం అయ్యో అనేకంటే కాళ్ళు ఇరగకుండా ఉండటం మంచిది. అలాగే కరోనా వచ్చి తగ్గే కంటే కరోనా రాకుండా ఉండటమే మంచిది. అదవుతుందా పాయింట్? పాపములో, లోకములో, పాపాల్లో పడిపోయి ఆఖరిలో దేవుని దగ్గరికి వచ్చే కంటే బాల్య దినములందే దేవుని దగ్గరికి రావడం మంచిది. రోగాలు వచ్చి ప్రభువుని నమ్ముకున్నాం, క్యాన్సర్ వచ్చి ప్రభువుని నమ్ముకున్నాం, అది వచ్చిన ప్రభువుని నమ్ముకున్నాం, ఇది వచ్చి ప్రభువుని నమ్ముకున్నాం అన్నే కంటే ఏది రాకుండానే ప్రభువుని నమ్ముకోవడం మంచిది. అర్థమవుతుందమ్మ పాయింట్ అమ్మా? కాబట్టి మనకేదో సమయం ఉంది, దేవుడు బాగా చూస్తున్నాడు, ఇప్పటి వరకు బాగానే ఉన్నాంలే, పర్వాలేదులే, నెమ్మదిగా మార్పు చెందుదాం, నెమ్మదిగా మారు మనసు పొందుదాం, నెమ్మది రేపని ఎల్లుండని వాయిదాలు వేస్తూ ఉంటే నీ వయసు ఎప్పుడైపోతుందో నీకు తెలియదు. ఏంటి? ప్రార్థన చేయాలి మోకాళ్ళ మీద, ప్రార్థన చేయాలి మోకాళ్ళ మీద. ఎవరు యవనస్తులు ఎక్కువసేపు మోకాళ్ళ మీద ఉంటారా, లేకపోతే కొంచెం 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎక్కువసేపు ఉంటారా? అవునా? పెళ్లి చేయాలనుకోండి, పెళ్లి చేయాలంటే దానికి ఒక వయసు ఉందా లేదా? 45 ఏళ్ళు అయిన తర్వాత పెళ్లి చేసామనుకోండి, ఎలా ఉంటుంది? ఏం వెళ్తాం లేరా, ఏమంటారు, ఏం వెళ్తాం లేరా పెళ్ళి అంట, అది పెళ్ళేనా, తప్పదని వెళ్తున్నాం లేరా, అది పెళ్ళేనా అనుకుంటా. ఎందుకని? ఏ వయసులో జరగాలో పెళ్ళి? అరే పెళ్ళికి వయసు ఉన్నదే, మారు మనసుకు నీకు వయసు సంబంధం లేదా? పెళ్ళికి వయసు ఉంది అని చెప్పి నువ్వు నమ్ముతున్నావు. పెళ్ళికి పలానా వయసులో 18 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది ఆడపిల్లలకి, మగపిల్లలకి. అరే మగపిల్లలది 22 అనుకుంటా, 23 ఉంది, సరే ఏదోటి ఏమైందిలే. ఆ ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉన్నది అనేటువంటిది ఒక వయసు అనేది నిర్ధారించారా లేదా? ఆ
ఆ నిర్ధారించిన తర్వాత ఏం చేస్తూ ఉంటారు? తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అదే తల్లిదండ్రులు నేను మార్పు చెందలేదు, నా పిల్లల మారు మనసు పొందలేదు, నేను మారు మనసు పొందలేదు అనేటువంటిది ఆలోచించాలి. అర్థమవుతుందా? అలా ఆలోచించకుండా అలాగే కొనసాగితే రోజులు గడిచిపోతాయి. రోజులు గడిచిపోయిన తర్వాత ఏదో ఒక రోజున నాకు బలము ఉన్నంత వరకు నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము. చూడండి ప్రభు ఏంటంట, బలం ఉన్నంత వరకు దేవుని పనులు చేయలేదంట, బలమంతా పోయాక చేయాలని ఉందంట. పాపం ఆయనకి కనుదృష్టి ఉన్నంత వరకు అంట బైబిల్ చదవలేదంట, కనుదృష్టి పోయినాక బైబిల్ చదవాలని ఉందంట. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితులు తెచ్చుకోబాకండి, అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. పిలిచినప్పుడు ఆ పిలుపునకు వెంటనే లోబడినాడు. ఏంటి? మత్తయినిది ఒక చోట సుంకపు మెట్టు, ఆయన పన్నులు వసూలు చేసేవాడు. నన్ను వెంబడించవయ్యా అంటే ఏంటి? వెంటనే ఇంటికి కూడా వెళ్ళలా. ఏం చేశాడు? వెంటనే వెంబడించినాడు. ఎందుకని? వెంటనే వెంబడించినాడు. అలాంటి వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయా? లేకపోతే మనం చెప్పగానే వెంటనే చేశారనుకోండి వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయా? మనం చెప్పిన తర్వాత 3 రోజులకి చేశారనుకోండి ఎలా? ఎవరంటే ఇష్టం చెప్పండి మీరే. చెప్పగానే చేస్తే అది మనకు సంతోషం, దేవునికి కూడా అంతే. నీ మనసుకి ఎలా సంతోషమో దేవునికి కూడా అంతే సంతోషం. కాబట్టి ప్రియులారా, భక్తి చేస్తున్నటువంటి మనందరము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి పరిస్థితుల్లో పిలువబడ్డారు, చాలామంది పిలువబడ్డారు. కానీ కొంతమందేనంట ఏర్పరచబడిన వారు, పిలిచిన వాళ్ళు అందరూ రాలేదంట. కానీ దేవునికి పిలవంగానే ఎంతమంది వచ్చారయ్యా అంటే ఏర్పరచబడినటువంటి వారు కొందరు ఉన్నారు, వాళ్ళు వచ్చారు. దేవుడు కోరుకునేది అదే. పరలోక రాజ్యానికి కూడా చాలామంది సువార్త ద్వారా అందరినీ పిలిచాడు దేవుడు. ఆ పిలిచినప్పుడు మనం దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవుని వెంబడిస్తే ఏమవుతుంది? దేవుడు ఆహా ఏ పొరపాటు లేకుండా నా దగ్గరికి వచ్చేసాడు, యవన ప్రాయంలోనే మార్పు చెంది నా దగ్గరికి వచ్చాడు. దేవుడు సంతోషించాడా? అవునా కదా? దేవుని ఆత్మ నీ మీదకు రావాలి. అయ్యా యవన ప్రాయంలో ఉన్నవాళ్ళు మంచిదని చెప్పారు కదా, ఇక మా పని అయిపోయింది, మేము మారవాలి అనబాకండి. ఎవరు వంతులో వాళ్ళదే ఉంటుంది. అవునా కదా? పరిగెత్తే వాళ్ళు ఉంటారు, 100 మీటర్స్ 9 సెకండ్లో పరిగెత్తే వాళ్ళు ఉంటారు, 10 సెకండ్లో పరిగెత్తే వాళ్ళు ఉంటారు. మనలాంటి వాళ్ళం 1 నిమిషంలో పరిగెత్తే వాళ్ళు ఉంటారు. ఎంతో కొంత వెళుతున్నారా లేదా? కాబట్టి ఏంటంటే మనం ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక ఏంటంటే దేవుని సన్నిధిలో ఏ వయసులోనైనా ఉన్నప్పటికీ ఆ వయసులో నీకు అందలేదు సువార్త, ఈ వయసులో నీకు సువార్త అందింది. కాబట్టి ఈ వయసులోనే నీవు మార్పు చెందాలి. అలా మార్పు చెందని పక్షంలో నువ్వు మారు మనసు పొందకపోతే పరలోక రాజ్యంలోనికి చేరలేవు. ఎంత ప్రయాస ఏమిటి? నువ్వు వీళ్ళు ఒకసారి అయ్యగారు మారు మనసు పొందేటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ మారు మనసు పొందే వాళ్ళతో నీ సాక్ష్యం చెప్పి నువ్వు వాళ్ళతో మాట్లాడదు కానీ రా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఒక బ్యాంక్ మేనేజర్ గారు మారు మనసు పొందుతూ ఉంటే ఆయన ఒక్కడే వచ్చాడు. నేను ఆయనతో చెప్పా, 70 కిలోమీటర్ల దూరం నుంచి నేను బండి వేసుకుని వచ్చాను మీ ఒక్కళ్ళ కోసం. మీకు వాక్యం మీకు మారు మనసు గురించినటువంటి సాక్ష్యము చెప్పాలని చెప్పి నేను అక్కడి నుంచి వచ్చాను. ఏంటి 70 కిలోమీటర్ల నుంచి బండి వేసుకొచ్చారా అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడు. అవునండి, దైవజనులు రమ్మన్నారు, మీరు మారటం కోసం మేమందరం ప్రయాసపడుతున్నాం అని చెప్పి అతనికి నా సాక్ష్యము అనుభవ సాక్ష్యము అని చెప్పినప్పుడు ఆయన మారు మనసు పొందినాడు.
ఆయన భార్య ఒక ఆవిడ హై స్కూల్ హెచ్ఎం గారు, ఆవిడ మారు మనసు పొందుతుంటే ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేయమంటే ఆవిడికి బ్లడ్ మోషన్స్ అయితే ఆవిడకి ప్రార్థన చేసిన తర్వాత నాకు బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. ఏంటి ప్రభువా, మాకేంటంటే ఏదైనా అనారోగ్యం వస్తే దేవుని దగ్గర కూర్చుని ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈ జబ్బు నాకు ఎందుకు వచ్చింది, ఏ పాపం వల్ల వచ్చింది, ఏ దోషం వల్ల వచ్చింది, ఏ పాపం వల్ల వచ్చింది, ఏ దోషం వల్ల వచ్చింది, ఏ తప్పు వల్ల వచ్చింది, ఏ అవిధేయత వల్ల వచ్చింది, ఎలా వచ్చింది, దేనికి వచ్చింది అని దేవుని సన్నిధిలో మా ఇంట్లో వాళ్ళందరం కూడా ఒకే పద్ధతిలో మేము ప్రార్థన చేసుకుంటాం. నాకు ఒంట్లో బాగాలేదనుకోండి, అయ్యో బాగాలేదని మా ఆయనకి బాగాలేదని ఆవిడ జాలిపడదు, ఆవిడకి బాగోలేదనుకోండి నేను జాలిపడను, మా పిల్లలు కూడా జాలిపడరు. అర్థమవుతుందా? మా పిల్లలకి ఏదన్నా వచ్చిందనుకోండి మేము జాలిపడం. ఏం చేయమంటాం? ప్రార్థన చేసుకో. ఎందుకు వచ్చిందో దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్తాడు. ఆవిడకి బ్లడ్ మోషన్స్ అయిన తర్వాత ప్రార్థన చేసాం. ప్రార్థన చేసిన తర్వాత ప్రభువా ఎందుకు బ్లడ్ మోషన్స్ నాకు అయినాయి కావాలి. ఇద్దరం ప్రార్థన చేసాం. ఇద్దరం ప్రార్థన చేస్తే ఆయన అడిగా, మీకేమైనా బ్లడ్ మోషన్స్ అయినాయి అని. నాకు అవ్వలేదన్నాడు ఆయన. నేను ప్రార్థన చేసే దేవుని, ప్రభు ఆయనకి అవ్వలేదు నాకే ఎందుకయింది ప్రభువా. దేవుని అడిగితే ఆయన డిఫెన్స్ ఆడాడయ్యా, నువ్వు ఎఫెన్స్ ఆడావు అన్నాడు దేవుడు. ఏంటి ఎఫెన్స్ అంటే ఏంటి? కబడ్డీ తెలుసా? కబడ్డీలో పాయింట్ తేవటం కష్టమా వాళ్ళు పట్టుకోవటం కష్టమా? చెప్పాలి. పాయింట్ తేవటం కష్టం. ఎందుకని? అక్కడ 8 మంది ఉంటారు. 8 మందిలోంచి తప్పించుకుని పాయింట్ తేవాలి. అవునా కదా? అవసరమైతే వాళ్ళు తోసేస్తారు, కింద పడేస్తారు, పైన ఎక్కుతారు, లేకపోతే ఎవడన్నా ఉంటే మోకాలతో పొడుస్తారు. రకరకాలు, చాలా డేంజరస్ గేమ్ అది. అవునా కదా? కాబట్టి దేవుడు నాకేం అర్థం చేశాడంటే, నువ్వు ఎఫెన్స్ ఆడావు, ఆయన డిఫెన్స్ ఆడాడు. డిఫెన్స్ ఆడే వాళ్ళకి దెబ్బలు తగలవు, ఎఫెన్స్ ఆడే వాళ్ళకే దెబ్బలు తగులుతాయి. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే దేవుడు అలా అర్థం చేశాడు. ఆత్మీయంగా అలా నడుస్తూ ఉంటే దేవునిలో ఎన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా, మీ అందరికీ విజ్ఞాపన చేసేది ఏమిటంటే, ఎంత దూరం నుంచి మేము వచ్చింది కారణం ఏంటయ్యా అంటే, ఏదో మేము ప్రసంగం చేస్తే అక్కడ యూట్యూబుల్లో పెట్టుకుందామనో, లేకపోతే వాక్యం ఏదో రికార్డింగ్ చేసుకుని ఆనందిద్దామనో రాలా. ఎందుకు వచ్చాం? ఒక మనిషి అయినా సరే మార్పు చెందాలి, ఒక మనిషి అయినా మారాలి. అవునా కదా? ఒక్కొక్కరు వాక్యం ద్వారా ఒక్కొక్కరు మార్పు చెందుతారు. అవునా కదా? ఎప్పుడు ఒకటే చెబితే ఏంటి ఉపయోగం? అవునా కదా? మాకు 1వ తరగతి నుంచి MA వరకు ఒకే మాస్టర్ చెప్పాడు అనుకో, ఎలా ఉంటుంది మనకి? అవునా? అప్పుడప్పుడు ఒక్కొక్క స్టేజ్ 1వ తర్వాత 2 తర్వాత 3 అలా మారుకుంటూ వెళితే అది ఏ మాస్టర్ చెప్పారు బాగా అనేది చివరిలో ఎస్టిమేట్ చేస్తారు. అవునా కదా? అలాగేంటంటే రకరకాల సాక్ష్యాలు వినడం వల్ల, రకరకాల వాక్యాలు వినడం వల్ల మనము ఆత్మీయంగా బలపడుతూ ఉంటాం. ఒకరికున్న సాక్ష్యం మరొకరికి ఉండదు, ఒకళ్ళ అనుభవం ఇంకొకరికి ఉండదు. ఎవరి అనుభవాలు వాళ్ళకే ఉంటాయి. దేవుని యొక్క ప్రత్యక్షతలు, ఎవరిని ఏ విధముగా దేవుడు ప్రేమించాడో అవన్నీ కూడా వారు అనుభవ సాక్ష్యాలు చెప్పడం ద్వారా ఉంటాయి. కాబట్టి ప్రభువుని ఎరిగినటువంటి మీరు అందరూ కూడా, ఎంతమంది మార్పు చెందారో నాకు తెలియదు. కొంతమంది మార్పు చెందకుండా చెందామంటారు, కొంతమందికి మార్పు అంటే ఏంటో కూడా తెలియదు. కాబట్టి మీరందరూ కూడా బాల్య దినముల నుండి ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెడితే దేవుడిని మిమ్మల్ని దీవిస్తాడు. మమ్మల్ని మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా మారుస్తాడు. మమ్మల్ని వాడుకునే దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. అర్థమైందా? పాల్ యాంగిచో గారు ఒక ఆయన ఉన్నారు. సౌత్ కొరియా సియోల్ అనేటువంటి ముఖ్య పట్టణంలో ఆయన చర్చి, పెద్ద చర్చి. అది ఎంత చర్చ్ అయ్యా అంటే మన ఆర్ట్స్ కాలేజ్ కన్నా పెద్దది. అది ఏంటి? ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ కన్నా పెద్దది. ఆ చర్చిలో ఆయనకి ఎంత సంఘం అంటే 6 లక్షల సంఘం అంట. ఎంతది? 6 లక్షల సంఘం. అంతా ఒకసారి కూర్చోవడానికి కుదరదు.
కాబట్టి 4 ఆరాధనలో ఎన్నో జరుగుతాయి, 5 ఆరాధనలో జరుగుతాయి అంట. ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు. మెట్రో ట్రైన్లు హైదరాబాద్ వెళ్ళారు ఎప్పుడన్నా? హైదరాబాద్లో మెట్రో ట్రైన్లు పైనుంచి వెళ్తాయి కదా, చూసారా? ఎక్కారు ఎవరన్నా? కొంతమంది ఎక్కారు. కాబట్టి ఆ మెట్రో ట్రైన్లు అక్కడే తయారైనాయి. ఎక్కడ? సౌత్ కొరియాలో. మన హుండాయ్ కార్లు కానీ, లేకపోతే అది ఉంది చూసారు, ఎల్జీ బాక్స్ స్పీకర్ ఉంది కదా, ఇది సౌత్ కొరియా మేడ్. అంటే ఆ టెక్నాలజీ అక్కడి నుంచి వచ్చింది. శాంసంగ్ ఫోన్లు అక్కడి నుంచే వచ్చినాయి, సౌత్ కొరియా నుంచి. ఇలాగ ఏంటంటే ఆ దేశము సుభిక్షముగా తయారైంది. కారణం ఏమిటంటే అది ప్రభువుని అంగీకరించింది. ఏంటి? దానికి ఎదురుగా ఉన్న, దానికి పైన ఉన్న నార్త్ కొరియా ఒకటి ఉంది. అక్కడ ఒక నియంత పరిపాలిస్తున్నాడు. తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు, పంటలు పండవు, కరువు అనుభవిస్తున్నారు వాళ్ళు. కారణం ఏంటి? వాళ్ళకు ప్రభువు లేడు. ప్రభువు లేడు వాళ్ళకు. అర్థమైందా? ప్రభువుని అంగీకరించినారు. ప్రభువుని అంగీకరించారు కాబట్టి వాళ్ళ దేవుడు వాళ్ళ మనస్సులను కూడా మార్చినాడు. వాళ్ళ మనస్సులను కూడా మార్చినాడు. మనస్సులను మార్చినందువల్ల ఏమైంది? దేవుడు వాళ్ళకు తెలివితేటలు ఇచ్చాడు. దేవుడు వాళ్ళకు తెలివితేటలు ఇచ్చాడు. ప్రభువుని ఎరిగినందువలన ఏం జరిగింది? సైంటిస్టులు అందరూ చూడండి. ఏమండి, సైంటిస్టుల పేరు కిరణ్ బాబా, నవీనా, కృష్ణప్రసాదా, ఝాన్సీనా? చెప్పాలి. ఎవరి పేర్లు? సైంటిస్ట్ పేర్లు. ఐన్స్టీన్ ప్రభువుని ఎరిగాడు, ఎరగలేదు. జాన్ గూటెన్బర్గ్, అన్ని పేర్లు ఆలయే. మెక్మిలాన్ సైకిల్ కనిపెట్టింది ఒక ఆయన, ప్రింటింగ్ మిషన్ కనిపెట్టింది ఒక ఆయన, డైనమైట్ కనిపెట్టింది ఆల్ఫ్రెడ్ నోబెల్. ఇలాంటి వాళ్ళందరూ చాలామంది ఏంటి అంటే అందరూ కూడా ప్రభువుని ఎరిగిన వాళ్ళే సైంటిస్టులు. అర్థమైందా? ప్రభువుని ఎరిగినటువంటి వాళ్ళే. మన భారతదేశంలో కూడా సైంటిస్టులు ఉన్నారు, కానీ వాళ్ళు కొత్తగా ఏది కనిపెట్టరు. కనిపెట్టిన దాన్ని కాపీ కొట్టగలుగుతారు. అది అర్థమవుతుందా? కనిపెట్టిన దాన్ని కాపీ కొట్టగలుగుతారు, అంతేగాని ఈవెన్ అబ్దుల్ కలాం కూడా అంతే. ఆయన కొత్తగా ఏం కనిపెట్టలా, ఉన్నదాన్ని కాపీ కొట్టుకుంటా చేసుకొచ్చాడు ఆయన. అంతేగాని ఆయన కొత్తగా ఏది కనిపెట్టినట్టు ఏం లేదు అక్కడ. అర్థమైందా? కాబట్టి ఏమిటంటే వాళ్ళు నోబెల్ ప్రైజులు వస్తూ ఉంటాయి. నోబెల్ ప్రైజులు అంటే ఎకనామిక్స్లోను, తర్వాత ఫిజిక్స్లోను, కెమిస్ట్రీలోను, తర్వాత జెనెటిక్స్లోను, ఇలా మెడిసిన్లో ఎవరైతే కొత్త కొత్తవి కనిపెడతారో, మానవాళికి ఉపయోగపడేటువంటివన్నీ కనిపెడతారో వాళ్ళకి ఏంటంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి ఆయన కొంత ఆస్తిని ఏం చేశాడంటే ప్రపంచంలో ఇన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోబెల్ ప్రైజు ఇన్ని రంగాల్లో ఇవ్వండి, పీస్ ప్రైజు. అలాగే ఏంటంటే ఎకనామిక్స్లోను, తర్వాత ఏంటంటే ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, జెనెటిక్స్లో, అలాగే ఏంటంటే మ్యాథమెటిక్స్కి లేదు, మ్యాథమెటిక్స్కి నోబెల్ ప్రైజ్ లేదు. ఇలా అన్నింటిలో ఏంటంటే వాళ్ళకి నోబెల్ ప్రైజులు ఇవ్వాలి. ఆ నోబెల్ ప్రైజులు ఇవ్వడానికి ఆయన